ఈరోజు యూనిట్ 5 డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో టాపిక్ 2's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్. 2's కాంప్లిమెంట్ అంటే ఒక బైనరీ నెంబర్ యొక్క 1's కాంప్లిమెంట్ తీసుకొని ఆ 1's కాంప్లిమెంట్కి 1ని యాడ్ చేస్తే యు గెట్ 2's కాంప్లిమెంట్. మరి ఈ 2's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము అంటే ఈ మెథడ్లో ఫస్ట్ వీ ఫైండ్ 1's కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్. 1's కాంప్లిమెంట్ అంటే చేంజింగ్ ఆల్ ఇట్స్ 1's by 0's and 0's by 1's and then add 1 to its 1's complement. ఈ విధంగా కాంప్లిమెంట్ చేయగా వచ్చినటువంటి ఆ 1's కాంప్లిమెంట్ కి అగైన్ 1 యాడ్ చేస్తే యు గెట్ 2's కాంప్లిమెంట్. నౌ యాడ్ దిస్ 2's కాంప్లిమెంట్ టు ద మిన్యూ ఎండ్. సో మనం ఏదైతే సబ్ట్రాక్షన్ చేస్తున్నామో ఆ సబ్ట్రాక్షన్ లో ఆ మిన్యూ ఎండ్ కి ఈ 2's కాంప్లిమెంట్ ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి క్యారీని బట్టి మనం అక్కడ ఏ విధంగా రిజల్ట్ అనేది తీసుకోవాలి అనేది తెలుసుకుంటాం. నౌ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్లో సబ్ట్రాక్ట్ 0 0 0 1 ఫ్రమ్ 1 0 0 1. సో ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో మనం దేనిలోంచి సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు 1 0 0 1. కాబట్టి 1 0 0 1 ని మిన్యూ ఎండ్ అంటాం అండ్ 0 0 0 1 ని సబ్ట్రాహెండ్ అంటాం. సో సబ్ట్రాహెండ్ యొక్క 1's కాంప్లిమెంట్ తీసుకుందాం. ఎంత అంటే బై చేంజింగ్ 0's by 1's and 1's by 0's. 0 0 0 1 అంటే ఇక్కడ 0ని 1తో రీప్లేస్ చేస్తే 111 0 అవుతుంది. ఇది 1's కాంప్లిమెంట్. దీనికి 1 యాడ్ చేయండి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వైపు మనం ఒక 1ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు వీ షుడ్ ఫాలో బైనరీ అడిషన్ రూల్స్. సో ద రిజల్ట్ ఈస్ 1 1 1 1. ఇది 2's కాంప్లిమెంట్ అవుతుంది. ఈ 2's కాంప్లిమెంట్ ని మనం మిన్యూ ఎండ్ కి యాడ్ చేద్దాం. అంటే మిన్యూ ఎండ్ ఎంత ఇక్కడ 1 0 0 1. సో 1 0 0 1 కి 2's కాంప్లిమెంట్ 4 1's యాడ్ చేయండి. సో అడిషన్ షుడ్ ఫాలో రూల్స్ ఆఫ్ బైనరీ అడిషన్. కాబట్టి 1 plus 1 is nothing but 0 with a carry of 1. Again ఇక్కడ 1 plus 1 is 0 with a carry of 1. 1 plus 1 is equal to 0 with a carry of 1. So we have 1 plus 1 nothing but 0 with a carry of 1 and ఈ క్యారీని కలిపితే ఇక్కడ 1 వస్తుంది. Again we have a carry of 1. 1 plus 1. సో మనకు గమనించినట్లయితే ఈ మిన్యూ ఎండ్ లో 4 బిట్స్ ఉన్నాయి, సబ్ట్రాహెండ్ లో 4 బిట్స్ ఉన్నాయి, బట్ మనకు వచ్చినటువంటి రిజల్ట్ లో మాత్రం 5 బిట్స్ ఉన్నాయి. సో ఈ 5th బిట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యారీ అంటాం. సో ఇక్కడ క్యారీ ఎంత ఉంది చూడండి 1 ఉంది. సో క్యారీ 1 ఉన్నప్పుడు మన యొక్క ఈ 2's కాంప్లిమెంట్ మెథడ్ లో ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ ద క్యారీ ఈజ్ 1 దెన్ ఇట్ ఈస్ డ్రాప్డ్ and the answer is said to be positive and no complementing is needed అన్నారు. అంటే ఎప్పుడైతే మనకు క్యారీ 1 వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ గ్రేటర్ నెంబర్ లోంచి స్మాలర్ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు. సో అలా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. అండ్ ఏదైతే క్యారీ 1 వచ్చిందో దాన్ని మనం అవాయిడ్ చేస్తాం లేదా ఇట్ ఈస్ డ్రాప్డ్ తీసేసి రిమైనింగ్ బిట్స్ అన్నిటినీ కూడా మనం ఆన్సర్ గా రాసుకుంటాం. సో దిస్ ఈజ్ 1 0 0 అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 8 అండ్ ఇట్ ఈస్ సెట్ టు బి పాజిటివ్ ఆన్సర్. కాబట్టి మనం చూసినట్లయితే మిన్యూ ఎండ్ అంటే దీనికి ఈక్వలెంట్ 9 డెసిమల్, సబ్ట్రాహెండ్ అంటే 1, 9 - 1 అంటే 8 రావాలి. సో మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ కూడా 1 0 0 0 అంటే ఇది పాజిటివ్ నెంబర్ వచ్చింది. ఈ విధంగా క్యారీ 1 వచ్చినప్పుడు ఇక్కడ క్యారీ 1 వచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా రాస్తామో ఈ 3rd పాయింట్ ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకవేళ క్యారీ 0 కనుక వస్తే అప్పుడు మన యొక్క ఆన్సర్ ఎలా ఉంటుంది, ఆ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం 2వ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సెకండ్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్ట్ 1 0 0 మైనస్ 1 1 0 1. ఆ వాల్యూ ఎంత అన్నారు. సో దాని యొక్క డెసిమల్ ఈక్వలెంట్ మనం చూసినట్లయితే 1 0 1 0 అంటే ఇట్ ఈస్ డెసిమల్ ఈక్వలెంట్ ఈస్ 10.
1101 యొక్క డెసిమల్ ఈక్వలెంట్ 13. అంటే మనము స్మాలర్ నెంబర్లోంచి గ్రేటర్ నెంబర్ని తీసేయాలి అనుకుంటున్నాం. సో స్మాల్ నెంబర్ నుంచి గ్రేటర్ నెంబర్ తీసేస్తే ఎప్పుడు కూడా ఆన్సర్ ఎలా ఉంటుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. అంటే ఈ బైనరీ సబ్ట్రాక్షన్ ద్వారా మనకు నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ సబ్ట్రాక్షన్ లో మిన్యూ ఎండ్ ఏంటి అంటే 1010, సబ్ట్రాహెండ్ ఏంటి అంటే 1101. సో ఫస్ట్ వి నోట్ మిన్యూ ఎండ్ సబ్ట్రాహెండ్. నౌ సబ్ట్రాహెండ్ యొక్క వన్స్ కాంప్లిమెంట్ ఈజ్, వన్స్ కాంప్లిమెంట్ చూడండి 1101. 1ల బదులు 0 రాయండి, 0 బదులు 1 రాయండి, అంటే ఆన్సర్ 0010 అవుతుంది. దీనికి 1 యాడ్ చేయండి. వన్స్ కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేస్తేనే మనం టూస్ కాంప్లిమెంట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి 1 యాడ్ చేసినప్పుడు 0 + 1 1 1 0 0, అంటే మనకు టూస్ కాంప్లిమెంట్ ఎంత అవుతుంది అంటే సబ్ట్రాహెండ్ యొక్క టూస్ కాంప్లిమెంట్ 0 0 1 1 అవుతుంది. నౌ దిస్ టూస్ కాంప్లిమెంట్ ఈజ్ యాడెడ్ టు ద మిన్యూ ఎండ్. మిన్యూ ఎండ్ ఎంత ఇక్కడ 1010, దానికి ఈ టూస్ కాంప్లిమెంట్ యాడ్ చేయండి, అంటే 0 0 1 1 ని యాడ్ చేయండి, 0 0 1 1. సో ఇలా యాడ్ చేసేటప్పుడు మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, బైనరీ అడిషన్ రూల్స్ ఫాలో అవ్వాలి. సో బైనరీ అడిషన్ రూల్స్ ప్రకారం 0 + 1 1, 1 + 1 0 విత్ ఏ క్యారీ ఆఫ్ 1. అగైన్ ఈ హైయర్ ఆర్డర్ బిట్స్ లో 0 0 1 ఈ మూడింటిని యాడ్ చేస్తే 1 వస్తుంది. అగైన్ 1 + 0 1. సో మనకు ఆన్సర్ 1101 అయింది. అంటే మిన్యూ ఎండ్ లో 4 బిట్స్ ఉన్నాయి అండ్ సబ్ట్రాహెండ్ లో 4 బిట్స్ ఉన్నాయి. మనకు వచ్చినటువంటి రిజల్ట్ లో కూడా 4 బిట్సే ఉన్నాయి. అంటే ఇక్కడ క్యారీ అనేది ఎంత అంటే 0. అంటే ఈ సిచ్యువేషన్ లో క్యారీ లేదు అని వచ్చింది. సో క్యారీ లేదు అంటే అర్థం ఏంటి అంటే మనం చేసేటటువంటి సబ్ట్రాక్షన్ అనేది ఎప్పుడూ కూడా లెస్సర్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్ నుంచి హయ్యర్ నెంబర్ లేదా గ్రేటర్ నెంబర్ ని తీసేస్తున్నాము అని అర్థం. సో ఎప్పుడైతే లోయర్ నెంబర్ లోంచి హయ్యర్ నెంబర్ ని తీసేస్తున్నాము అంటే రిజల్ట్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక నెగిటివ్ సైన్ పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఎలా ఉంది అంటే టూస్ కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది ఈ వాల్యూ. కాబట్టి టూస్ కాంప్లిమెంట్ లో వాల్యూని అగైన్ వన్స్ కాంప్లిమెంట్ కి మార్చండి. అగైన్ వన్స్ కాంప్లిమెంట్ ని మనం తిరిగి బైనరీ ఫామ్ లోకి మార్చాలి. సో ఇది రివర్స్ ప్రాసెస్. ఏ విధంగా అయితే వన్స్ కాంప్లిమెంట్ కనుక్కొని దానికి 1 యాడ్ చేస్తే టూస్ కాంప్లిమెంట్ వస్తుంది అన్నాము, ఇప్పుడు టూస్ కాంప్లిమెంట్ లోంచి 1 ని సబ్ట్రాక్ట్ చేస్తే వన్స్ కాంప్లిమెంట్ వస్తుంది. వన్స్ కాంప్లిమెంట్ ని రీకాంప్లిమెంట్ చేసినట్లయితే మనకు యాక్చువల్ బైనరీ నెంబర్ వస్తుంది. కాబట్టి ఏ విధంగా టూస్ కాంప్లిమెంట్ మనం కనుక్కున్నామో దానికి రివర్స్ లో వెళ్దాం. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఈ వచ్చిన రిజల్ట్ లోంచి 1 ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇంతకుముందు 1 యాడ్ చేసాము, అప్పుడు టూస్ కాంప్లిమెంట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, టూస్ కాంప్లిమెంట్ ని వన్స్ కాంప్లిమెంట్ గా మార్చాలి అంటే ఫస్ట్ 1 ని సబ్ట్రాక్ట్ చేయండి. సో సబ్ట్రాక్షన్ షుడ్ ఫాలో రూల్స్ ఆఫ్ బైనరీ రూల్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్. సో 1 లోంచి 1 తీసేయండి, 0 0 1 1, అంటే మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే 1100. ఇది టూస్ కాంప్లిమెంట్ లో ఉన్న ఫామ్ ని వన్స్ కాంప్లిమెంట్ లోకి మార్చాం. దీన్ని అగైన్ బైనరీ రూపంలోకి మార్చాలి అంటే దీన్ని ఏం చేయాలి, మళ్ళీ రీకాంప్లిమెంట్ చేయాలి. అంటే వన్స్ బదులు జీరోస్ బదులు వన్స్ రాయండి. 1100 యొక్క రీకాంప్లిమెంట్ చేస్తే ఆన్సర్ 0011 అవుతుంది. నౌ పుట్ ఏ నెగిటివ్ సైన్ హియర్. ఎందుకు నెగిటివ్ సైన్ పెట్టాలి అంటే పుట్ ఏ నెగిటివ్ సైన్ హియర్ ఎందుకని అంటే మనం ఇక్కడ క్యారీ 0 వచ్చింది అంటే అర్థం మనం ఇక్కడ స్మాలర్ నెంబర్ లోంచి గ్రేటర్ నెంబర్ తీసేస్తున్నాం. కాబట్టి we put a negative sign here and so the result is nothing but -0011 అవుతుంది. ఈ విధంగా రెండు సందర్భాలు, క్యారీ 1 అయితే ఏ విధంగా మనం ఆన్సర్ ని తీసుకోవాలి, క్యారీ 0 అయినప్పుడు మనం ఎలా ఆన్సర్ తీసుకోవాలో ఈ టూస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా తెలుసుకున్నాం.